నేను టార్గెట్ చేసిన వాళ్ళని నేను కాకుండా ఎవరు చంపుతున్నారు? నాలాగే వాళ్ళని ఇంకెవరైనా హంట్ చేస్తున్నారా? ఏదో ఉంది. ఆహా, నిండా బీర్లు, పండగే పండగ. సమ్మర్లో బీర్ ఎంత సమ్మగా ఉంది. అదేంట్రా, నువ్వేంట్రా అలా వణికిపోతున్నావు ఏంటి? ఈ లెటర్ ఏంటి? ప్రియమైన సుమతికి, నేను నీకు అన్యాయం చేసి ఇంకొక దానితో ఉన్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది. అది మన 10 సవర్లు బంగారు గొలుసు, 12 సవర్లు బ్రాస్లెట్, బ్యాంకులో ఉన్న ₹1,00,000 మొత్తం కాజేసి వెళ్ళిపోయింది. రోల్డ్ గోల్డ్తో నిన్ను మోసం చేద్దామని రోల్డ్ గోల్డ్ కొన్నాను. కానీ మనస్కరించక మనస్తాపంతో బీర్లో నిద్ర మాత్రలు కలుపుకుని తాగి తను చాలిస్తున్నాను. నన్ను క్షమించు. ఏంటి, వీడు చచ్చిపోయాడా? అంటే ఇది డూప్ అన్నమాట. చేయవలసింది చేసేసింది. ఒరే చిట్టి, వేడిగా కాఫీ తీసురా. ఏమీ అరగనట్టు కూర్చుంది. ఏం సార్, ఇంటి దగ్గర బాగా తడిపడిందా ఏంటి? లేదురా, గజ్జల్లో బిళ్ళ దిగింది. నిన్నంతా నడవలేకపోయానురా. బలుపులు పైలాయిగా. ఏంట్రా వాగుతున్నావు అటువైపు తిరిగి? అదే కాపురం పెట్టించుకోపోయారా అని. పెడదేవా అడుగు. నిన్న వగిలింది చాలేదేమో. మీరన్నా ఒక్కరోజే అంటున్నారు, నేను సంవత్సరం పాటు నడవలేకపోయాను తెలుసా? ఎప్పుడురా? నాకు తెలీదే. నేను పుట్టినరోజు నుండి ఏడాది దాకా నడవలేకపోయాను సార్. ఇచ్చి కొట్టానంటే జీవితాంతం నడవలేదావా? ఏంటో వీక్నెస్. హాయ్ నిషా. ఈడక్కడ అటు ఇటు కాకుండా ఉంటాడు. ఏంటి ఇంత లేట్? ఏం లేదు, ట్రాఫిక్ జామ్ అయ్యి లేట్. సర్లే, ఫంక్షన్ కి వెళ్ళాలని ఎండి గారు చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓ సారీ, తీసుకో. త్వరగా. సరే. That's right. వీడొకడు, వాడి ఫేస్. చెప్తా. మళ్ళీనా? పగిలింది బల్బు కాదు సార్, కవరు. నీ బల్బులు పగులుతాయి. ఇదొక ఎందుకు నవ్వుద్దో చాలు. ఈడు చూడు. ఓహో, కేతికేడు. చూడొద్దనుకుంటున్నా, నిన్నే చూస్తూ ఉన్నా. వద్దొద్దనుకుంటున్నా, నీ వెంటపడి వస్తున్నా. చూడొద్దనుకుంటున్నా, నిన్నే చూస్తూ ఉన్నా. వద్దొద్దనుకుంటున్నా, నీ వెంటపడి వస్తున్నా. ఆ బ్రహ్మే కసిపట్టి నిన్నే సృష్టించాడమ్మా. నీ అందం చూపెట్టి నా మతినే పోగొట్టాడమ్మా. నిన్ను చూస్తే ఆ బ్రహ్మదేవుడే అవుతాడమ్మా. దాసోహం నాలో రేగే ఆలోచనలకు చుట్టావమ్మా శ్రీకారం. నాలో రేగే ఆలోచనలకు చుట్టావమ్మా శ్రీకారం. చూడొద్దనుకుంటున్నా, నిన్నే చూస్తూ ఉన్నా. వద్దొద్దనుకుంటున్నా, నీ వెంటపడి వస్తున్నా.
ఒంటరిగా నేనొస్తుంటే నా వెంబడి పడినట్టుంటుందే, ఏదో ఆలోచిస్తుంటే నా ఎదలో ఉన్నట్టుంటుంది, ఎదలో ఉన్నట్టుంటుంది, నా ఎదురుగా ఉన్నట్టుంటుంది, ఎదలో ఉన్నట్టుంటుంది, నా ఎదురుగా ఉన్నట్టుంటుంది. ఆకలేసినే తినబోతే ఆగమన్నట్టు ఉంటుందే, దాహమేసినే తాగాలన్నా దప్పిక కానట్టుంటుంది, దప్పిక కానట్టుంటుందే, నువ్వు దగ్గర అయినట్టుంటుంది, దప్పిక కానట్టుంటుంది, నువ్వు దగ్గర అయినట్టుంటుంది. నువ్వు తాకితే ఏటి నీటికే వేళే పుడుతుంది, నువ్వు కోరితే మట్టి బొమ్మైన మాట్లాడుతుంది. మరి నువ్వు కాదంటే నా జన్మ ఎడారి బ్రతుకైపోతుంది. చూడొద్దనుకుంటున్నా నిన్నే చూస్తూ ఉన్నా, వద్దొద్దనుకుంటున్నా నీ వెంట పడి వస్తున్నా. పూచే పువ్వుల చూస్తుంటే నీ నవ్వుల కద్దం పడుతుంటే, వీచే గాలికి నిలుచుంటే నీ కొంట సైగలే అనుకుంటే, ఎంతో సంబర పెడుతుంది మరి ఎంతో తొందర పడుతుంది, ఎంతో సంబర పెడుతుంది మరి ఎంతో తొందర పడుతుంది. నీ నగు మోమును చూస్తే పున్నమి నివ్వెరపోతుంది, నీ అందాలను చూస్తే నామది నిండుకుంటుంది, నిండుకుంటుంది, నామది పొంగుతుంటుంది, నిండుకుంటుంది, నామది పొంగుతుంటుంది. నీ పక్కన ఉంటే ప్రపంచమంతా నాదే అవుతుంది, నీ చక్కదనానికి చీకు చింత దూరం అవుతుంది. మరి నిన్ను చూస్తుంటే ఈ జన్మ పావనమైపోతూ ఉంది. చూడొద్దనుకుంటున్నా నిన్నే చూస్తూ ఉన్నా, వద్దొద్దనుకుంటున్నా నీ వెంట పడి వస్తున్నా. వీడు కూడా నిశాఖ లైన్ వచ్చాడేంటి? Excuse me. Yes, come in. Take your seat. థ్యాంక్ యూ. మీతో ఓ కేసు విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏ కేసు? అదే సార్, అనామిక గురించి. ఓహో, తన గురించా? తను నా ఆఫీస్ స్టాఫ్గానే నాకు తెలుసు, అంతకు మించి నాకేం తెలీదు. మీకు ఆల్రెడీ చెప్పాను ఆఫీస్కి రావటం లేదని. ఇట్స్ ఓకే. నిషా, కమ్ టు మై క్యాబిన్. ఎస్ సార్. నిషా, అనామిక బయోడేటా పర్టికులర్స్ సార్కి ఇవ్వు. ఓకే సార్. నేను చెప్పేది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. వరుసగా మీ వాళ్ళు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు. సో తన నెక్స్ట్ టార్గెట్ మీరేనని నా డౌట్. థ్యాంక్ యూ. మీరు డేంజర్లో ఉన్నారు కాబట్టే చెప్తున్నాను. ఇప్పటికైనా మీరు నిజాలు బయటపెడితే కనీసం మిమ్మల్ని సేవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఓకే ఓకే. నా మనస రేయ్. ఆ, ఏంట్రా ఆఫీస్కి ఆలస్యంగా వస్తా, వెళ్ళేటప్పుడు టంచర్గా స్పీడ్కి వెళ్ళిపోతా? ఏంట్రా నీ ఉద్దేశం? 2 సార్లు ఆలస్యం చేస్తే బాగోదు కదా సార్. రేయ్, కామెడీ చేస్తున్నావా? ఇది ఎక్కడ పెడతా నాకే తెలియదు. ఊకోండి సార్, మంచి స్ట్రాంగ్ కాఫీ తెస్తాను. నిషా, ఎక్స్క్యూజ్ మీ, యా, నీతో కాసేపు మాట్లాడాలి. ఓకే. ఏంటో చెప్పు. ఏంటి నిషా, ఎప్పుడు చూసినా వర్క్ టెన్షన్లో బిజీగా ఉంటావు. కనీసం ఇలాంటి చోటన్నా ఒక్క 10 నిమిషాలు నాతో ప్రేమగా మాట్లాడొచ్చుగా? మాట్లాడుతున్నాగా. ప్రేమ గురించి తెలియనంత వరకు ఈ హృదయం చాలా విశాలంగా ఉంది, కానీ తెలిసిన తర్వాతే
చాలా ఇరుకైపోయింది. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరికి అదే హృదయం ఉంటుంది. అందులో వారి వారి లక్ష్యాలు ఆశయాలు కూడా ఉంటాయి. నీ ఆశయం నా ప్రేమ మీద, కానీ నా ఆశయం నా ముందున్న లక్ష్యం మీద. అక్కడ ఏ ప్రేమకు స్థానం లేదు. ఓకే, నువ్వు చెప్పింది నిజమే, నేను కూడా కాదన్నా. కానీ జీవితానికి లక్ష్యం ఎంత గొప్పదో ప్రేమ కూడా అంతే గొప్పది. చూడండి, మీ ప్రేమకు ఒక అర్థం ఉంది, కానీ నా లక్ష్యంలో ప్రేమకు చోటు లేదు. బట్ ఎనీహౌ, కాలమే నిర్ణయిస్తుంది. ఇక నేను వెళ్ళనా? అనామిక ఇల్లు ఇదేనా? అవునండి, లోపలికి రండి. అనామిక ఏమైపోయిందో కూడా మీకు తెలీదా? అదేంటి సార్ అలా అంటారు? మా అమ్మాయి కనిపించట్లేదని 3 నెలల క్రితమే కంప్లైంట్ ఇచ్చి మీ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. ఓకే, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మీకెవరి మీద అనుమానం ఉందా? మాకెవరి మీద అనుమానం లేదు సార్. ఇన్స్పెక్టర్ గారు, మా అమ్మాయి గురించి ఏమన్నా? ఇప్పుడే ఎంక్వైరీ మొదలెట్టాం, తెలుస్తుంది. హలో, ఎస్ స్పీకింగ్. మా ఎస్ఐ ప్రభాకర్, ఫోకస్ అంతా మీ మీదే ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాట్ యు మీన్? ఆ మర్డర్స్ లో మీ ప్రమేయం ఉందని అతని అనుమానం. ఈజ్ ఇట్ గోయింగ్ టు బి కాంప్లికేటెడ్? సార్, ఈ ఫైల్ని మీరు చెక్ చేస్తే వాళ్ళకి ఆర్డర్స్ పంపిస్తాను. నో, నాట్ నౌ. డోంట్ డిస్టర్బ్ మీ. నేను గెస్ట్ హౌస్కి వెళ్తున్నాను సార్, ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటేనే కాంటాక్ట్. అలాగే సార్. హలో. హలో, ఏంటి సార్ అంత టెన్షన్గా వెళ్ళారు? నన్నేమైనా కంపెనీ ఇమ్మంటారా? యా నిషా, కమ్ డార్లింగ్, ప్లీజ్ రష్ హియర్ ఇమిడియట్లీ. థ్యాంక్ యూ. Excuse me, sir. I'm with you. I'm waiting for you. Nisha, come on, darling. Come on, I am eagerly waiting for you. I am waiting for you, Nisha. ఆహా, ఈరోజేంటి చాలా రొమాంటిక్ గా ఉన్నావు. మీకోసమే. నిషా, నువ్వు రాకపోయి ఉంటే నాకు టెన్షన్తో మెంటల్ ఎక్కువ ఉండేది తెలుసా? టెన్షన్ ఎందుకు సార్, నేను వచ్చేసాను కదా, హాయిగా ఉంటుంది. యూ క్యూట్ గర్ల్. నిషా, నీకు మాట నిజం చెప్పనా? అసలు నీలో ఎంత అందం ఉంటుందని నేను ఊహించలేదు తెలుసా? నీ అందంతో నా వయసునే పడగొట్టేస్తున్నావు. అబ్బో, ఈ వయసులో కూడా ఏం పట్టు. నిషా, నువ్వు ఇలాంటి స్వర్గాన్ని చూపిస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు తెలుసా? మీ స్పీడ్ చూస్తుంటే
నన్ను నలిపేసేటట్టున్నారు. నిషా, నీ అందాన్ని చూస్తే ఎవరైనా ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడతారు. అయితే ఆ? సిద్ధంగా ఉండండి. నేను ఫ్రెష్ చేస్తాను. ఓకే, డన్. నిషా. సార్ సార్ ఎక్కడ అప్పుడే మందు మొదలెట్టేడా సార్? సార్ ఇదేంటి బట్టలన్నీ ఇప్పేశాడు? మందేసేటప్పుడు బట్టలు వేసుకోవడమేనా? సార్ ఎండి గారు, సార్ ఎక్కడ లేటినా? సార్ ఎండి గారు బాత్లో ఉన్నాడేంటి? డబ్బున్న వాళ్ళందరూ ఇలా వాటర్ వేస్ట్ చేయబట్టే హైదరాబాద్లో వాటర్ అంత అవసరం ఉంది సార్. ఓకే సార్, మీరు చెప్పినట్టు చేస్తాను. ఉంటాను సార్. సార్ సో ఈ సల్యూట్లో ఉన్న సిన్సియారిటీ ఇన్వెస్టిగేషన్లో లేదు. ఎందుకని 3 హత్యలు జరిగినాయి. ఇన్వెస్టిగేషన్ పేరుతో పెట్రోల్ తగలేస్తున్నారు తప్ప ఒక ఆధారం సంపాదించలేకపోయారు. షేమ్ ఆన్ యూ. ఎంక్వైరీ చేస్తున్నాం సార్. ఏంటి ఎంక్వైరీ చేసేది? ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. ఈ కేసుని సిబిఐ టేకప్ చేస్తుంది. రేపు సెంట్రల్ నుంచి స్పెషల్ సిబిఐ ఆఫీసర్ వస్తున్నాడు. కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అతనికి హ్యాండ్ ఓవర్ చేయండి. ఓకే? ఒక్క ఛాన్స్ సార్. చూడు, మన డిపార్ట్మెంట్కి సల్యూట్లు ఎక్కువ, ఛాన్సులు తక్కువ. ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్. వెళ్ళి పని చూసుకోండి. ఓకే సార్. ఏం కొట్టారు? అబ్బా, ఏం కొడుతున్నారు గురు? ఒకసారి ఏం కొట్టారంటే నాకు అదోలా ఉంది. ఇది ఆ పొట్టోడు కూడా కొట్టగలడు. ఇదేంటి వెళ్ళిపోతుంది? నాజం చేసే రకం. May I come in, sir? కమింగ్. సార్, యా. ఈ లిస్ట్ లో అందరి వాటాలకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. చూడండి. నౌ యూ కెన్ గో. వస్తున్నా డార్లింగ్. ఇప్పుడే బయలుదేరండి. 20 minutesలో నీ దగ్గర ఉంటాను. నీకోసం ఏం తిమ్మంటావు? ఓకే. ఇది మించిన మౌనం అజ్ఞాతం. భద్రం కన్నారం
కెన్ గో త్రూ దిస్ కేస్ క్లియర్లీ వీ కెన్ గెట్ ఆన్ సార్. ఈ కేసులకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి. ఓకే సార్. యూ గో త్రూ దిస్. ఓకే. ఆ సిఐ పోస్ట్ మార్టం విషయం ఎంతవరకు వచ్చింది? 2-3 అవర్స్లో రిపోర్ట్స్ వస్తాయని డాక్టర్ గారు చెప్పారు సార్. ఈ రోజు నుంచి మీరు సిబిఐతో వర్క్ చేయాలి. ఓకే? ఓకే సార్. కేసు కొంచెం బరువు అయింది. యా, ఫైల్ కూడా బరువుగా ఉంది కదా. ఐ డోంట్ థింక్ దిస్ కిల్లర్ ఈజ్ అ ప్రొఫెషనల్. ఎనీహౌ ఐల్ హ్యాండిల్ దిస్. ఓకే, ఎనీవే గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రై, డిస్టర్బ్ చేయకండి రా. ఇప్పుడు డాడీ బిజినెస్ మొత్తం నేనే లీడ్ చేయాల్సి వస్తుంది. అందుకని కలవలేకపోతున్నాను రా. సారీ రా. బాబు గారు, మీకోసం సిబిఐ ఆఫీసర్ గారు వచ్చారండి. వాట్? సిబిఐయా? నాతో పనేంటి? హలో సార్, ఐఎమ్ శంకర్. హలో, కూర్చోండి సార్. థ్యాంక్ యూ. గో అండ్ చెక్. ఐఎమ్ వెరీ సారీ, మీ నాన్నగారు పోస్ట్ మార్టం రిపోర్ట్ చూశాను. అలాగే మీ మిగతా అందరు పార్ట్నర్స్ రిపోర్ట్స్ చూస్తే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. మాకొచ్చిన రిపోర్ట్స్ని బట్టి ఇవన్నీ కూడా అనామిక నమ్మే చేసిందని అనుమానంగా ఉంది. ఐ థింక్ అనామిక నమ్మే మీ కంపెనీలో వర్క్ చేసిందంట కదా? తన గురించి డీటెయిల్స్ ఏమీ నాకు తెలియదండి. డీటెయిల్స్ తెలీదా? పోనీ ఇంకెవరి మీద అనుమానంగా ఉందా? అనుమానం? చూడండి, ఇప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారు అంటే మీ మీద వాళ్ళకి ఏమైనా ద్వేషం ఉండి ఉండాలి, లేకపోతే మీ వల్ల వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగి ఉండాలి. మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పగలిగితేనే నేను మిమ్మల్ని సేవ్ చేయడానికి ట్రై చేయగలను. లేకపోతే రోజు మీ చావు మీరే కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఎనీహౌ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే. అనామిక ఇల్లు ఇదే సార్. మీరా? మీ అమ్మాయి అనామిక కేసు విషయంలో సిబిఐ ఎంక్వైరీ. సిబిఐయా? ఎంతమంది సార్ వస్తారు? అనామిక మా అమ్మాయే, కానీ ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో మాకు తెలియదు. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది సార్. ఇంకా 3 నెలల్లో పెళ్లి. అందరి చేత వెతికించాం, అయినా ఏ జాడా తెలియలేదు. ఈ ఘోరం జరిగింది మా చిన్నమ్మాయి సార్. మా కళ్ళ ముందే కోట్లో పొడుచుకొని చనిపోయింది సార్. పొడుచుకొని చచ్చిపోయింది. అలా ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి ఈ అమ్మాయి కూడా కనపడట్లేదు. అసలు ఉందో చచ్చిపోయిందో కూడా తెలియదు. ఇన్ని గాయాలతోటి మేము ఉంటే మీరు మీరు ఎందుకు సార్ కారం చల్లుతున్నారు? సరేనమ్మా, మీ చిన్నమ్మాయి కోర్టులో ఎందుకు చచ్చిపోయిందో చెప్పగలరా? ఓ గొప్పింటి కుర్రోడు ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో వంచి అవమానించాడు. ఆ అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. అతను ఎవరో చెప్పగలరా? డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి సార్. మీరేం బాధపడకండి, త్వరలోనే మీ అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత నాది. ఉంటానమ్మా. నమస్కారం మాస్టర్. ఏ మాస్టారు, ఇదేనా రావడం? అవును పెద్దయినా, నీ అర్జీని కలెక్టర్ ఆఫీస్ లో పెట్టాను, పని అయిపోతుంది. అంత లేట్ అవుతుంది, ఎక్కడెక్కడ తిరుగుతావే? ఏమా నిజమే కదా? నీ అంత ఎందుకు కొడుతున్నావురా? నువ్వు లేమ్మా. ఇది ఇది మీకు తెలియదు బెస్టారు. అది ఇంకోటి బెస్టారు. నాకేం తెలియదు పెద్దయ్య, నేను అలాంటి దాన్ని కాదు. నీ భార్య మీద నీకు అనుమానమా? అనుమానం కాదు బెస్టారు, నిజం 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 బెస్టారు, నిజం. నిజమా? మా అందమ్మ చెప్పారు, మా బంధువులు చెప్పారు, మా అమ్మాయి తట్టు. ఓహో, అయితే ఇవన్నీ చెప్పుడు మాటలు అన్నమాట. నీ భార్య తప్పు చేస్తుండగా నువ్వు చూసావా? అది గురుగారు. చూసావా? నువ్వు చూసావా? లేదు మాస్టారు. ఆనాటి రాముడి కాలం నుంచి ఈనాటి రాకెట్ కాలం దాకా మగజాతికి భార్యల మీద అనుమానం పోలేదు.
ఆడబిడ్డయని ఎలుసెందుకమ్మా అమ్మా ఓయమ్మా మన అమ్మల గన్న అమ్మ ఆడదని తెలుసుకోవమ్మా ఆడబిడ్డయని ఎలుసెందుకమ్మా అమ్మా ఓయమ్మా మన అమ్మల గన్న అమ్మ ఆడదని తెలుసుకోవమ్మా చదువుల తల్లి ఆడదే సంపదల తల్లి ఆడదే భూమాతమ్మ ఆడదే ఆ గోమాతమ్మ ఆడదే సృష్టిలోని ప్రతి జీవరాశికి జన్మనిచ్చునది ఆడదే మనల కన్న తల్లి యొక్క ఆడదే ఆడబిడ్డవమ్మా నువ్వు ఆహుతి కాకమ్మా నువ్వు లేనిదే మానవ జాతికి మనుగడ లేదమ్మా పది నెలలు కడుపున పెట్టుకొని కాపాడేదే ఆ జన్మ తన రక్త మాంసాలు మనకు పంచి తరించిపోయేది ఆ జన్మ 10 నెలలు కడుపున పెట్టుకొని కాపాడేదే ఆ జన్మ తన రక్త మాంసాలు మనకు పంచి తరించిపోయేది ఆ జన్మ ఆ జన్మ లేకుంటే ఆ తల్లి లేకుంటే ఆ జన్మ లేకుంటే ఆ తల్లి లేకుంటే మనిషికి మనుగడ ఉండునా కోట్ల మనుషులు భూమిపైన ఉండునా మనిషికి మనుగడ ఉండునా కోట్ల మనుషులు భూమిపైన ఉండునా ఆడబిడ్డవమ్మా నువ్వు ఆహుతి కాకమ్మా నువ్వు లేనిదే మానవ జాతికి మనుగడ లేదమ్మా కడుపులోనే కష్టాలు మొదలవును ఆడ జన్మకమ్మా పుట్టగానే వెట్టి చాకిరీలతో పెరిగేను ఆ జన్మ కడుపులోనే కష్టాలు మొదలవును ఆడ జన్మకమ్మా పుట్టగానే వెట్టి చాకిరీలతో పెరిగేను ఆ జన్మ ఏ కష్టమెట్టినా ఏ హింసలెట్టినా ఏ కష్టమెట్టినా ఏ హింసలెట్టినా జోలపాడేదే ఆ జన్మ ఈ జగమునే లేదే ఆడ జన్మ జోలపాడేదే ఆ జన్మ ఈ జగమునే లేదే ఆ జన్మ ఆడబిడ్డవమ్మా నువ్వు ఆహుతి కాకమ్మా నువ్వు లేనిదే మానవ జాతికి మనుగడ లేదమ్మా పడుచు వయసులో పోకిరీలతో కష్టాలు మొదలవును దైవమిచ్చిన అందచందాలకు ఆడదే బలి అవును పడుచు వయసులో పోకిరీలతో కష్టాలు మొదలవును దైవమిచ్చిన అందచందాలకు ఆడదే బలి అవును అందంగా ఉన్నా చందంగా ఉన్నా అందంగా ఉన్నా చందంగా ఉన్నా ఆమె తప్పేమున్నది అందము సహజ సిద్ధంగున్నది ఆమె తప్పేమున్నది అందము సహజ సిద్ధంగున్నది ఆడబిడ్డవమ్మా నువ్వు ఆహుతి కాకమ్మా నువ్వు లేనిదే మానవ జాతికి మనుగడ లేదమ్మా అత్తగారింటిలో అడుగెట్టగానే అగచాట్లు మొదలవును అత్త కూడా ఒక్క ఆడదని మరచి కోడల్ని వేధించును అత్తగారింటిలో అడుగెట్టగానే అగచాట్లు మొదలవును అత్త కూడా ఒక్క ఆడదని మరచి కోడల్ని వేధించును కష్టాలు పెట్టిన కన్నీరు పెట్టిన కష్టాలు పెట్టిన కన్నీరు పెట్టిన కరుణ చూపేదే ఆ
జన్మ మనల కనిపెంచేదే అబల జన్మ కరుణ చూపేదే ఆ జన్మ మనల కనిపెంచేదే అబల జన్మ ఆడబిడ్డవమ్మా నువ్వు ఆహుతి కాకమ్మా నువ్వు లేనిదే మానవ జాతికి మనుగడ లేదమ్మా. అనవసరంగా తాగించారు అంకుల్. అంతా అయోమయంగా ఉంది అంకుల్. నాన్నగారి పార్ట్నర్స్ వాళ్ళ వాటాల గురించి అవి ఆలోచిస్తుంటే సిబిఐ ఆఫీసరు ఎస్ఐ వచ్చి అనామిక డీటెయిల్స్ అడిగి వెళ్ళారు. ఇంతకీ అనామిక విషయం ఏంటి అంకుల్? అనామికను నా కళ్ళ ముందే మన వాళ్ళు కారుతో యాక్సిడెంట్ చేసి చంపేశారు. అయితే అనామికే దయ్యమై ఇవన్నీ చేస్తుందంటారా? అయినా దయ్యానికి ఈ సిరింజెస్, చాకు, సీజర్స్ ఇవన్నీ ఉపయోగించాల్సిన అవసరం ఏంటో చెప్పండి. ఏంటో ఇదంతా ఓ ట్రాష్, ఎవరో చేస్తున్నారని నా అనుమానం. ఎందుకయ్యా అంత టెన్షన్? నువ్వు కూల్గా ఉండు, నేను చూసుకుంటాగా. ఓ ఎవరు? గర్ల్ ఫ్రెండా? ఐ నో. ప్రొసీడ్. ఓకే అంకుల్, గుడ్ నైట్. ఓకే, నేను చూసుకుంటాగా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గొంతులోకి మందు దిగుతుంది కానీ నిష ఎక్కడా లేదు. ఇది మందు బాటిలా మాదా బాటిలా? అసలు అనామిక చచ్చిందా చచ్చలేదా? అంత కన్ఫ్యూజన్, ఒకటే కన్ఫ్యూజన్ కావాలి. అలేఖ్య కేసును వాదించిన లాయర్ని పట్టుకుంటే ఏదైనా క్లూ దొరకవచ్చు. హలో సార్, లాయర్ గంగాధర్ని చంపేశారు సార్. నేనెవరనేది నా పేరులోనే ఉంది. నిషా ఎక్కించే విషాన్ని. సరిగ్గా 3 నెలల క్రితం ఏబీసీ కంపెనీలో పనిచేస్తున్న మా అక్క అనామిక నీ దగ్గరకు న్యాయం కోసం వచ్చింది. మాటిచ్చి తప్ప గుర్తుందా? ఎరా, గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. నేను చేసిన తప్పును సరిదిద్దుకోవటానికి ఒక్క అవకాశం ప్లీజ్. ఒకసారి మా అక్క మిమ్మల్ని నమ్మి మోసపోయింది. మా అక్కలా మోసపోను. లాయర్ని చంపటం తప్పని తెలుసా? తప్ప? నీ కారణంగా మా అక్క చెల్లెలు ఇద్దరు చనిపోయారు. అది నీకు తప్పుగా అనిపించట్లేదా? అవన్నీ నీకు ఇప్పుడు గుర్తొస్తున్నాయా? నీ ప్రాణం మీదకి వచ్చేసరికి నువ్వు లాయర్ అని ఇప్పుడు గుర్తొచ్చిందా? అదే మాకైతే న్యాయం లేవా? న్యాయం చెప్పాల్సిన మీరే సాక్ష్యాల్ని తారుమారు చేస్తుంటే సామాన్యుడికి న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ముద్దాయి చేత భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తారు. నిజానికి నీలాంటి వాళ్ళ చేత భగవద్గీత మీద ప్రమాణం చేయించాలి. ఏ మతం వారైనా వారి సిద్ధాంతాల కన్నా మీరిచ్చే తీర్పుకే విలువిస్తారు. అలాంటి మీరు కళ్ళారా చూసిన ఆధారాల్ని వదిలేసి నిర్దోషుల్ని దోషుల్ని చేస్తున్నారు. అలాంటి లా అండ్ ఆర్డర్ ని పాటించే మీలాంటి వాళ్ళని క్షమించకూడదురా. శిక్ష తప్పదురా. సార్, 3 bullets సార్. స్పాట్లోనే ఉన్నాను. ఓకే సార్.
ఈరోజు నీ బర్త్డే. మనకు అన్యాయం చేసిన వాళ్ళని 5గురిని చంపేశాను. 6వ వ్యక్తి నీ బాయ్ ఫ్రెండ్ శంకర్ గాడి ఆత్మని కూడా త్వరలోనే నీ దగ్గరికి చేరుస్తాను. నిజం చెప్పు. నువ్వేదో దాస్తున్నావు. ఇప్పటికైనా జరిగిన దాని గురించి నాతో చెప్పు. చెప్తాను. ఎంతో ఎంతో సంతోషంగా ఉండే మా ఫ్యామిలీ. మా ఆయన వెళ్ళిన పని విజయవంతం అయ్యేలాగా చూడు స్వామి. ఓం మహాగణాధిపతి నమః. హరహర మహాదేవ శంభో శంకర. అమ్మ హారతి కళ్ళకద్దుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఉద్యోగ ప్రాప్తిరస్తు, కళ్యాణ ప్రాప్తిరస్తు, మనో వాంఛా ఫల సిద్ధిరస్తు. ఏమ్మా నాన్నగారు రాలేదా? మా పెద్దమ్మాయి పెళ్లి విషయం మాట్లాడడానికి ఆయన వైజాగ్ వెళ్ళారండి. ఈ సౌభాగ్యవతికి చక్కని మొగుడొస్తాడు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. సిగ్గు చూడు. ఇల్లు కూడా అలర్మాలెట్టేశారా? దేవుడికి దండం పెట్టుకోండి. ధాతా పరుస్థాజముదాయ హార్షగ్రహ ప్రవిద్వాన్ ప్రదిశతస్రహ తమేవం విద్వాన్ అమృతే భవతి నాన్యః. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా. శుభం భూయాత్. ఇంకా మీ ఆటలు చాలు. పెద్దానికి ఆఫీస్ టైం అవుతుంది, నీకేమో బస్ టైం అవుతుంది. కాసేపు కూర్చొని వెళ్దాం మమ్మీ. సరే పదండి, కొంచెంసేపు కూర్చుని తొందరగా వెళ్ళిపోదాం. అమ్మయ్యా. అమ్మా ఇదిగో అక్క. హే వద్దు, తీసుకోమంటుంటే దేవుని పాదాల దగ్గర పువ్వు పెట్టు. అలా చెప్పక్క. సరే మరీ ఓవర్. అమ్మా అయ్యో, ఎంత దెబ్బ తగిలిందమ్మా. రక్తం కూడా కారుతుంది. చూసుకోవద్దా? అయ్యో ఏం పిల్లలో ఏమో, అంతా తొందర ఎక్కువే. ఉండమ్మా నేను కడతాను. నొప్పిగా ఉందా? అవునక్క. చూసుకోవాలి కదే. ఆ కొబ్బరి చిప్ప నేను తీసుకున్నా బాగుండేది. అనవసరంగా దీని వేలు నలిగింది చూడు. ఉండవే. అక్క నన్ను లైఫ్ లాంగ్ ఇలాగే చూసుకుంటారా? ఏమ్మా చిన్న గాయానికి ఇలా అయిపోతున్నారు. పెళ్ళై అత్తారింటికెళ్తే ఎలా ఉండగలరమ్మా? మా చిట్టి తల్లికి ఏ కష్టం కలిగించని ఇల్లరిక పళ్ళుని తెచ్చుకుంటాం.